అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియాలో 4 డేస్ ట్రిప్ అయితే కనుక అయిపోయింది. ఇంకా మేము దుబాయ్కి వెళ్ళిపోయే టైం అయితే అయిపోయిందనమాట. కళ్ళు మూసుకొని తెరిసేలోపు 4 రోజులైతే అయిపోయినాయి. ఉన్న 4 రోజులు 4 ఊర్లు తిరగడమే సరిపోయింది మాకైతే. ఇంక ఇట్లా దూర ప్రయాణాలు అయితే మామూలుగా ఉండదు కదా. ఉప్పులు పప్పులు మాత్రం ముందు రెడీ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మాకు ఫ్లైట్ అనమాట. అందుకే నైటే మొత్తం బ్యాగ్ అంతా సరేసుకున్నాము. చూస్తారు కదా విజయవాడ బోర్డు. సో విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాం మేము. విజయవాడ టు షార్జా వచ్చే ఫ్లైట్ అయితే మనకి 9:30 స్టార్ట్ అవుద్ది అనమాట. అంతే విజయవాడలో మనకి 9:30కి టేక్ ఆఫ్. సో 3 గంటల ముందే మనకి బోర్డింగ్ ఓపెన్ చేస్తారు కాబట్టి సో మేము 5:30 అలా బయలుదేరాము. సో 7కి అలా రీచ్ అయినా సరిపోతుందిలేమనేసి. సో మనకు 1 గంటన్నర అలా పడుతుందనమాట మేము ఇంటి దగ్గర నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. నేను షార్జా టు విజయవాడ వచ్చిన ఫ్లైట్ మనకి 1 గంటన్నర తర్వాత మళ్ళీ మనకి విజయవాడ టు షార్జా సేమ్ ఫ్లైట్ మళ్ళీ బయలుదేరుద్ది అనమాట. సో విజయవాడ టు షార్జా ఆర్ షార్జా టు విజయవాడ వచ్చేసి ఫ్లైట్ మనకి మంగళవారం అండ్ శనివారం మాత్రమే. మిగతా రోజుల్లో ఇలా డైరెక్ట్గా విజయవాడ వచ్చే ఫ్లైట్ అయితే లేదనమాట. కేవలం మంగళవారం అలాగే శనివారం మాత్రమే. సో ఇంకా మిగతా రోజుల్లో ఎమర్జెన్సీగా రావాలంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ హైదరాబాద్ లేదంటే ఇంకా వేరే ప్లేస్లకి వెళ్ళడమే. ఈ రోజుకైతే సూర్యోదయం మాకు ఇక్కడ కారులోనే అయిపోయింది. మేము ఇప్పుడు దాదాపు విజయవాడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం అనమాట. అలా కాసేపు అవ్వంగానే విజయవాడలో అయితే కనుక ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అదే మనకి విజయవాడలో 2 ఉన్నాయి కదా. అప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ 2 ఉన్నాయి కాబట్టి నేషనల్ది కొత్త కట్టారు కాబట్టి చాలా చాలా బాగుంది అదైతే. సో అలప్ చేయాలని కోరుకుందాం. అండ్ మా పిల్ల బ్యాచ్ అందరూ అయితే కనుక మా కోసం వచ్చేసారు ఎయిర్పోర్ట్ వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. అండ్ మా అత్తయ్య గారు కూడా వచ్చారనమాట. ఇండియా వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా వస్తామో అందరినీ చూడాలనేసి, వెళ్ళేటప్పుడు అందరినీ వదిలేసి వెళ్ళాలంటే అంతే బాధగా ఉంటుంది. ఇంకా తప్పదు కదా, ఎవరి పనులకు వాళ్ళైతే వెళ్ళిపోవాలి. ఏదైనా కూడా తాత్కాలికమే, మనకి శాశ్వతంగా ఉండదు. మన జీవితం మన కోసం ఎదురు చూస్తుంది అనమాట. మాకు ఇంకా బోర్డింగ్ పాస్ అదన్నీ అవ్వగానే ఇంకా మేము ఫ్లైట్లోకి వెళ్ళడానికి బస్ కూడా ఎక్కేసాము. అండ్ ఫ్లైట్ దగ్గర కూడా వచ్చేసాం అనమాట. ఈరోజు బోర్డింగ్లో మాకు సీట్ నెంబర్ 25 వచ్చింది. చూడండి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. సో లాస్ట్ టైం మా వారు వచ్చేసి టికెట్ సీట్ బుక్ చేశారు కదా నెంబర్ 4. ఈసారి మాకు 28 వచ్చింది. 25 వచ్చింది. అంటే మా వెనకాల ఒక 5 సీట్లు మాత్రమే ఉన్నాయి అనమాట ఫ్లైట్ వెనకాల. అంటే ఫ్లైట్ సగం అంటే చూడండి మనకి వింగ్ ఉంది చూడండి ఫ్లైట్కి రెక్క, ఆ రెక్క వెనక్కి వచ్చేసాం అనమాట. అంటే అంత లాస్ట్కి వచ్చేసాము. పోయిన వీడియోలో మీకు చెప్పాను కదా, మనం స్పెషల్గా కనుక అలా సీట్ బుక్ చేసుకోకపోతే చూడండి ఇలా లాస్ట్కి తోసేస్తారు మనల్ని. అసలే పొద్దున్నే ఏమి తినాం కదా బ్రేక్ఫాస్ట్. ఇంకా ఫ్లైట్లోకి రాగానే మేము ఏం ఫుడ్ ఉన్నాయని చూస్తున్నాము. అంటే ఈసారి మేమేం బుక్ చేయలేదు, ఇక్కడే మనం డబ్బులతో కొనాలన్నమాట. ఇవి వచ్చేసి హాట్ బెవరేజెస్, టీ కాఫీ ఏదైనా 200 ఉంది. అలాగే ఇవి వచ్చేసి కూల్ డ్రింక్స్, ఇవి కూడా 200 ఉన్నాయి అనమాట. సో ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తూ ఉండగా ఇవి చూడండి మనకి క్రంచెస్ అనమాట. లైక్ బిస్కెట్ అయినా చిప్స్ అయినా, అది చూడండి స్నిక్కర్స్, అది 200 అంట. నాకు అది సూపర్ అనిపించింది. అలాగే ఇక్కడ మనకి ఇన్స్టెంట్ నూడిల్స్, కప్ నూడిల్స్ ఉంటాయి చూసారా, అది వచ్చేసి 300 ఉంది. ఇది చూడంగానే పిల్లల్ని అయితే ఇంకా మనం వేరే దానిలోకి మార్చలేము. అండ్ ఇది ఎవరికన్నా కావాలంటే కొంచెం 600, ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కో రేట్ ఉన్నాయి. చూడండి ఇది నేను వచ్చేసి ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను వాటర్ బాటిల్. మా పాప గోల్ చేస్తుంది అనేసి 80 రూపీస్ తీసుకున్నాడు. సో ఫ్లైట్లో రేట్లు ఇలా ఉంటాయి అనమాట. ఎయిర్పోర్ట్లో ఉంటాయి, ఇంకా ఫ్లైట్లోకి వస్తే ఇంకా రేట్లు ఉంటాయి. ఫ్లైట్లో ఒక మనిషి బ్రేక్ఫాస్ట్ చేసే డబ్బులతో మనం బయట ఫ్యామిలీలో అందరూ తినేసేయచ్చు. అంత కాస్ట్లీగా ఉంటుంది అనమాట ఫ్లైట్లో. మనకి ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక పావు గంటకి అలా ఇస్తారని చెప్పాను కదా ఫుడ్. ఈ పిల్ల అయితే కనుక వచ్చిన దగ్గర నుంచి ఫుడ్ ఎప్పుడు ఇస్తారు ఆ నూడిల్స్ చూసిన దగ్గర నుంచి తినే వరకు అసలు ఆత్రం అయితే ఆగట్లేదు ఈ పిల్లకి. ఇప్పుడే మనకి ఫ్లైట్ అంతా ఫుల్ అయ్యింది. కొంచెం ఇంకా కాసేపట్లో మనకి ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి సో కాసేపు వెయిటింగ్ తర్వాత మనకి ఫ్లైట్ అయితే కనుక నడవడం మొదలుపెట్టింది. మేము చాలా చాలా తక్కువ డే టైంలో జర్నీ చేయడము. సో అంతకుముందు హైదరాబాద్కి వచ్చేవాళ్ళం కదా. సో ఆ ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు కూడా మొత్తం మనకి చీకట్లోనే అయిపోయేదనమాట. సో చాలా తక్కువగా ఒకసారి ఎప్పుడో ఎమిరేట్స్ ఫ్లైట్కి వచ్చాము. సో అది వచ్చేసి డే టైంలో వచ్చామన్నమాట. సో లేదంటే కనుక జనరల్గా మేము ఎప్పుడు కూడా నైటే ఉంటుంది మా జర్నీ. సో డే టైంలో జర్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ క్లౌడ్స్ అది ఎంత షైనింగ్ ఉంటుంది అంటే మనకి అసలు కళ్ళు, అంటే సూర్యుడు అట్లా పైకి వస్తాడు కదా, అసలు కళ్ళు మనం తట్టుకోలేమన్నమాట. అంత ఏమంటారు బ్రైట్గా ఉంటుంది. చూడండి మనకైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా విజయవాడని మా ఊరిని వదిలేసి వెళ్ళిపోయే టైం అయితే అయింది. సో ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా చూడండి ఇలా పాసింగ్ క్లౌడ్స్ లాగా మనకి అలా వెళ్ళిపోతుంది అనమాట. మనకి శాశ్వతంగా ఉండదు. మన లైఫ్ ఏదో అదే మనకి శాశ్వతం. మిగతా వచ్చే మధ్యలో వచ్చే బాధలు సంతోషాలు కూడా చూడండి ఇలా కదిలి వెళ్ళిపోయే మబ్బుల్లాగా అలా వచ్చి పోతూ ఉంటాయి అన్నమాట. చెప్పినట్టే చూడండి డే టైంలో జర్నీ ఎంత బాగుంటుందో ఫ్లైట్లో. క్లౌడ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో, అక్కడక్కడ తెల్ల తెల్లగా చూడడానికి చాలా బాగుంటాయి.
బయట టూర్‌కి మళ్ళీ వెళ్దాం మనమైతే. చూడండి మనకెళ్ళి చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఇచ్చారనమాట. అంటే ఫ్రీగానే ఇచ్చేశారు. అందరికీ ఫ్లైట్‌లో ఉన్న అందరికి ఇచ్చారు. అండ్ నేనైతే గనక మా పాప కోసం నూడిల్స్ ఆర్డర్ చేశాను. 300 రూపీస్. అండ్ నేనొచ్చేసి కాఫీ తీసుకున్నాను అనమాట క్యాపచినో. ఇదొచ్చేసి 200. 500 నోటిస్తే మనకి 2 కప్పులు చేతిలో పెట్టారు. ఆ నూడిల్స్‌లో వేడి నీళ్ళు పోసి ఇచ్చారనమాట. సో, ఒక 7 మినిట్స్ వెయిట్ చేయమన్నారు. ఈ పిల్లల్ని ఆపుతామా, 7 నిమిషాలు ఆపుతామా నూడిల్స్ ఎదురుగా పెట్టుకొని. సో, అది ఇచ్చిన దగ్గర నుంచి రెడీ అయిందా అని అడిగే పనిలోనే ఉందనమాట. సో, కాఫీ తాగుకుంటూ నేనైతే గనక నూడిల్స్ తిప్పుతా ఉన్నాను త్వరగా ఉడుకుతాయనేసి. ఎందుకంటే పిల్లల్ని ఆపడం చాలా కష్టం కాబట్టి. సో, చాలామంది పడుకున్నారు ఫ్లైట్‌లోకి రాంగానే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వంగానే పడుకున్నారనమాట. ఇంకా మేమే ఏదో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా తక్కువగానే ఆర్డర్ చేసుకున్నారు. సో, ఎంతైనా డే టైమే కదా! మనకి ఆఫ్టర్‌నూన్ కల్లా మళ్ళీ షార్జాలో ల్యాండ్ అయిపోతాం కాబట్టి. సో, నేనైనా పిల్లుందని తన బలవంతంగా తీసుకున్నాను కానీ, సో, జనరల్‌గా అయితే మేము కూడా ఫుడ్ అంతగా తీసుకోము ఫ్లైట్‌లో ఎక్కువ రేట్ ఉంటుందనేసి. మరి ఇంకా పిల్లలొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళనైతే ఆపలేం కాబట్టి, ఇంకా వాళ్ళ కోరిక మేరకు తీసుకోక తప్పదనమాట. సో, చూడండి ఎంత చక్కగా లాక్కుంటుందో నూడిల్స్ లోపలికి. అండ్ నా కాఫీ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే గనక క్యాపచినో. ఏం లేదు మనకి పౌడర్‌లో హాట్ వాటర్ ఏసి ఇచ్చేసారనమాట. ఫ్రెష్ కాఫీ అయితే కాదు, మనకి క్యాపుచినో ప్యాకెట్స్ ఉంటాయి కదా రెడీమేడ్వి, అవి కప్లో వేసేసి హాట్ వాటర్ వేసి మనకి చక్కగా మిక్స్ చేసి ఇచ్చేసారు. సో, చెప్పాలంటే కనుక కొంచెం అక్కడక్కడ మనకి ఉండలు కూడా కట్టేసింది, పౌడర్ సరిగా కలవలేదు. నేనే ఇంకా కలుపుకొని తాగానమాట. టేస్ట్ అయితే కానీ బాగుంది. సో, ఫుడ్ అయిపోయిన తర్వాత మేము కూడా పడుకుందామని నేను రెడీ అవుతున్నాను. ఎంతసేపు అడిగినా కూడా అసలు ఈ పిల్లకి నిద్రే రావట్లేదు. చూడండి ఫ్లైట్లో అందరూ నిద్రపోతున్నారు, మేమిద్దరం తప్ప. ఈ పిల్లదయ్యం ఎలాగో పడుకునేదట్లేదని ఇంకా నెక్ పిల్ల పెట్టుకుని నేనే పడుకుందామని ఎంత బలవంతం చేసినా తను పడుకోవట్లేదు, నన్ను పడుకోనివ్వట్లేదు. మధ్యలో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూ ఉందనమాట. ఫ్లైట్లో మాత్రం చక్కగా అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మనకి ఫ్లైట్ 9:30కి స్టార్ట్ అని చెప్పాను కదా. సో, అందరూ వేరే వేరే ఊరుల నుంచి వస్తారు కాబట్టి మాకులాగా ఎర్లీ మార్నింగే బయలుదేరి ఉంటారు. సో, దానివల్ల అందరూ మత్తుగా నిద్రపోతున్నారు అనమాట. కాస్త మధ్యాహ్నం అలా అవుతుంది. బయట నుంచి సూర్యకాంతి చూడండి ఎంత స్ట్రాంగ్‌గా ఉందో. మనం బయటికి చూస్తుంటే కళ్ళకి ఇంకా మామూలుగా లేదనమాట. అంత హార్డ్‌గా ఉంది బయట సూర్యుడి నుంచి వచ్చే కాంతి. ఇప్పుడు ఫ్లైట్ చాలా హైట్‌లో ఉంది. అందుకే మనకి కింద ఏమీ కనిపించట్లేదు. అందుకే మొత్తం బ్లూగానే ఉందనమాట. క్లౌడ్స్ అవేమి కూడా కనిపించట్లేదు. సో, ఎలాగోలా పిల్లని నిద్రపుచ్చాను కానీ చివరికి నేను పడుకున్నాను. తను ఎలాగో పడుకోవట్లేదని. సో, స్కూల్లో బుక్స్ చదివినట్టు ఆ బుక్స్‌ని ఓకే పట్టుకొని తెగ చదివేసేస్తుంది కానీ, సరే నువ్వు చదువుకో నేను పడుకుంటానని నేను పడుకున్నాను అనమాట. సో, ఇట్లా ఉంటుంది పిల్లలతో జర్నీ అంటే. వాళ్ళు పడుకోరు, మనల్ని పడుకోనివ్వరు. లేదంటే మరీ చిన్నపిల్లలైతే ఏడవటం. సో, పిల్లలతో జర్నీ మామూలుగా ఉండదు. ఈరోజు ఫ్లైట్లో ఎవరు చిన్నపిల్లలు ఉన్నట్లేరు. అంతే చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ కూడా పడుకున్నారు. పోయినసారి నేను విజయవాడ వచ్చేటప్పుడైతే గోలగోల ఉన్నారనమాట. చిన్నపిల్లలు ఎవరో ఏడుస్తూనే ఉన్నారు ఫ్లైట్ దిగే వరకు కూడా. ఇప్పుడు మేము యూఏఈ దగ్గరలోకి వచ్చినట్టున్నాము. ఎందుకంటే ఫ్లైట్ కాస్త కింద దిగింది. మనకి చూడండి సముద్రం కనిపిస్తుంది. జనరల్‌గా చిన్నప్పుడు ఏంటంటే చెప్పిన స్టోరీల్లో నాకు గుర్తున్నది, ఇలా మనం ఫ్లైట్‌లో జర్నీ వేరే దేశానికి వెళ్ళాలంటే గనక 7 సముద్రాలు దాటి అవతలకి వెళ్ళాలంటారు కదా. అట్లాగే ఇప్పుడు మేము ఒక 3 సముద్రాల దాకా దాటామన్నమాట. ఇది చూస్తా ఉండంగా నాకు అది గుర్తొచ్చింది. కేవలం ఫ్లైట్ లేదా హెలికాప్టర్లో తప్ప మనకి ఇలాంటి వ్యూ మనం ఎక్కడ చూడలేము. ఎంత కారులో బస్సులో వెళ్ళినా మనకి ఇంత పైనుంచి వ్యూ అనేది మనం చూడలేం కదా. అలా సముద్రం దాటంగానే ఇది చూడండి, ఈ ఏరియా చాలా చాలా వెరైటీగా చాలా బాగుంది సముద్రం పక్కన. సో, ఫైనల్గా మేమైతే గనక ఈ సముద్రాలు గుట్టలు దాటేసి నేల మీదకైతే వచ్చేసాము. ఫైనల్గా ఈ ప్లేస్ చూడంగానే మాకైతే కనుక చాలా హ్యాపీ అనిపించేసింది. అంటే ఫ్లైట్ దిగేస్తున్నామన్న హ్యాపీ, అందులోనూ మా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నామని ఇంకా హ్యాపీ. ఇప్పుడు చూడండి మీకు ఒక ప్లేస్ చూపిస్తాను. అంటే మనకి ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం కిందకి దిగుతూ ఉంటుంది కదా, మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట వ్యూ అనేది. ఇది చూడండి సముద్రం మధ్యలో రోడ్లు భలే ఉంది చూడడానికైతే పైనుంచి వ్యూ. అలా రోడ్లు చూసేసరికి ఆల్మోస్ట్ వచ్చేసాంలే అనుకున్నాము. ఇది దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక సముద్రం కూడా దాటామన్నమాట మేము. ఈ విధంగా ఒక 3-4 సముద్రాలు దాటాము మేము కళ్ళతో చూస్తూ ఉండంగానే. అక్కడ చూడండి కింద బోట్ వెళ్తుంది, కనిపిస్తుందా? సో, చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. వచ్చేసాం, ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోతుందిలే అనుకున్నాము కానీ ఇంకొక సముద్రం వచ్చింది మాకైతే. ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో మనకి ఫ్లైట్లో నుంచి కూడా. ఇప్పుడు చూడండి మనకి ఫ్లైట్ వింగ్ అనేది ఇలా కాస్త బెండ్ అయింది కదా ఒక సైడ్కి. మనకి ఫ్లైట్ అనేది ఆ విధంగా దిగుతుంది అనమాట. అంటే ఒక సైడ్ ఒక పక్కకు వంగి మళ్ళీ ఇంకొక సైడ్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఒకేసారి కిందకి దిగకుండా మీరు వింగ్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కొంచెం అప్ అండ్ డౌన్ వెళ్తుంది చూడండి. ఈ సముద్రం ఒడ్డు కూడా వచ్చేసాము. ఇంకొక సముద్రం ఉందా లేకపోతే ఈ సముద్రం తర్వాత కిందకి దిగుతామో చూద్దాము. ఇక్కడైతే ఏదో బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసాము, ఇంకో సముద్రం లేదేమో అనుకుంటున్నాను నేనైతే కనుక. ఇక చూద్దాము.
ఇప్పుడు చూడండి కొంచెం మనకి ఇంకా కాస్త ఇల్లు మనకి బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసామే అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా మేము షార్జాలో ల్యాండ్ అయిపోయే టైం అయితే వచ్చేసింది. ఇంత పైనుంచి చూసేసరికి ఇదంతా పెద్ద ఎడారిలాగా ఉంది. ఎడారిలో బిల్డింగ్స్ లాగా ఉన్నాయి చూడండి. అంటే దుబాయ్ అంటే ఎడారే అనుకోండి, కానీ మనం పైనుంచి చూసేసరికి మనకి మొక్కలేమి కనిపించేసరికి ఎలా ఉందో చూడండి ఈ ప్రాంతం అంతా. ఫ్లైట్ ఇంకాస్త కింద దిగి మనకి రోడ్లు ఎంత చక్కగా క్లీన్గా కనిపిస్తున్నాయంటే ఇంకా మనం ఎయిర్పోర్ట్కి వచ్చినట్టు అర్థము. ఇంకా ఫైనల్గా మనం ల్యాండ్ అయ్యే టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఆ పక్కనున్న చిన్న లేక్ కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఫైనల్గా మనమైతే ల్యాండ్ అయిపోయాము. ఫ్లైట్ అలా ల్యాండ్ అవ్వగానే చూడండి మనకి విమానం రెక్కకున్న గేట్లు అయితే భలే ఓపెన్ అయినాయి. సో ఎక్కడ ఒక చోట కుదురుగ్గా ఉండవన్నట్టు ఫ్లైట్ ఎక్కే వరకు ఒక ఆనందం అయితే ఫ్లైట్ దిగే వరకు ఎప్పుడు దిగుతామా అని అదొక ఆనందం. అంటే ఒక 4 గంటలు ఒక చోట కూర్చోవాలంటే ఇంకా మామూలుగా ఉండదు. సో కొంచెం అటు ఇటు లేసి తిరిగేదైతే అదొక రకం, కానీ ఒకే ప్లేస్లో కూర్చోవాలంటే సో అది ఫ్లైట్లో అయినా రైల్లో అయినా బస్సులో అయినా ఇబ్బందే. సో ఫైనల్గా మనకైతే కనుక ఫ్లైట్ స్టాప్ అయ్యింది. అలా స్టాప్ అవ్వగానే మనకి ఇంకా గేట్ ఓపెన్ చేయకముందే వీళ్ళందరూ బ్యాగ్స్ తీసుకుని లైన్లో నుంచున్నారనమాట. సో చెప్పాను కదా మన 28 నుంచి ముందుకు నడుచుకుంటూ రావాలి బయటికి రావడానికి. ఈ బుడ్డ చూడండి నాకన్నా ఫాస్ట్గా దిగేసి అక్కడ నుంచి నాకు హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పడానికి నాకన్నా ఫాస్ట్గా దిగేసింది అనమాట. ఫైనల్లీ మనకి విజయవాడ టు షార్జా ప్రయాణం అయితే కనుక హ్యాపీగా జరిగింది. డే టైం ఫ్లైట్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మేమైతే ఇప్పుడు బస్సులోకి వచ్చేసాము. మన లగేజ్ కలెక్షను, ఇమిగ్రేషన్ ఇవన్నీ పని ఉంటాయి కాబట్టి సో అప్పుడు అటు వెళ్ళాలన్నమాట. సో చాలా వరకు కొన్ని ఫ్లైట్లు అయితే కనుక డైరెక్ట్ కనెక్షనే ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి లోపల నడుచుకుంటూ వెళ్ళడమే. కానీ కొన్ని ఎయిర్లైన్స్ అయితే కనుక ఈ విధంగా మనకి బస్ నుంచి తీసుకెళ్తారనమాట ఏరోప్లేన్ దగ్గర నుంచి. ఈ ఎయిర్లైన్స్కి అయితే అలా డైరెక్ట్ కనెక్షన్ లేదేమో, ఎందుకంటే వచ్చేటప్పుడు అలాగే ఇప్పుడు కూడా అదే పని అయింది, బస్సులోంచి తీసుకెళ్తున్నారు. సో ఫైనల్గా మాకు పాస్పోర్ట్ పనులన్నీ అయిపోయి ఇంకా బ్యాగ్ కలెక్షన్కి వచ్చేసాం అనమాట. ఒక ట్రాలీని అయితే తీసుకుని బ్యాగ్స్ బెల్ట్ దగ్గరికి వచ్చేసాము. సో మనం వచ్చేసరికి లేట్ అయింది అనుకుంటా, చాలా బ్యాగులన్నీ తీసి కింద పెట్టేశారు. అంటే ఒక 2-3 రౌండ్లు తిప్పుతారనమాట బెల్ట్ మీద. ఇంకా లేట్ అయితే కనుక ఇంకా అలా రిపీట్ అయ్యే బ్యాగులు తీసి కింద పెట్టేస్తారు. మనదైతే అలాగే కింద పెట్టేశారు. బ్యాగ్స్ తీసుకుని మేము బయటకు వచ్చేసాం. మా వాళ్ళు మా కోసం ఒక అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారంట. సో ఫైనల్గా మేమైతే మా ఇంటికి వెళ్ళిపోబోతున్నాము మా కార్లో. సో వెళ్ళింది 4 రోజులైనా కూడా చాలా మిస్ అయిపోయింది. ఏదో 1-2 నెలలు అయినట్టు అయిపోయింది అనమాట. సో ఫైనల్గా మా పండుగని 4 రోజుల తర్వాత చూస్తున్నాను ఫస్ట్ టైము. సో ఇప్పుడు ఆ నెక్కపిల్ల కోసం ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారనమాట. సో రాగానే ఇద్దరు ఫైటింగ్ అయితే మొదలు పెట్టేయాల్సిందే. సో ఈ మిస్సింగ్ అదేం ఉండదు మాకు. ఫైనల్లీ మేమైతే కనుక కార్లోకి వచ్చి కూర్చున్నాము. సో పొద్దున్నుంచి జర్నీ చేసి అలసిపోయాం అనమాట. అందులోనూ డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి ఒక పూట పట్టింది. లేదంటే మనకి కనెక్షన్ ఫ్లైట్లో రావాలంటే ఇంకా ఒక రోజంతా అయిపోద్ది అనమాట మాకు జర్నీకి. సో ఫ్లైట్ మనకి షార్జాలో ల్యాండ్ వచ్చేసి 12 అనమాట. ఇంకా మనం బ్యాగ్ ఇమిగ్రేషన్ అవన్నీ అయ్యేసరికి 12:30 అయింది బయటకు వచ్చేసరికి. ఇంకా మేమైతే ఇప్పుడు ఇంటికి బయలుదేరాం అనమాట. నిన్న ఫంక్షన్లో ఉన్నప్పుడు బేబీకి ఒక టీత్ పీకేశాను, అదే చూపిస్తున్నాను. చాలా వరకు మూవ్ అయిపోయింది, 99% మూవ్ అయిపోయింది. అసలు పట్టుకొనివ్వట్లేదు నన్ను. నేను ఆల్మోస్ట్ అలా పట్టుకోగానే నాకు చేతిలో కూడా వచ్చేసింది అనమాట. సో అలా అయింది నిన్న. అలా తినేసి నోట్లోకి వెళ్ళిపోతే ఫుడ్తో పాటు ఏమైపోతుందో. సో ఇంటికి రాగానే మా లియో గాడిని మేమైతే చూసేయాలి. చాలా మిస్ అయిపోయింది బేబీ అయితే. ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఒక 4 రోజులు ఇంటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఇదే ఫుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో చూడండి వీడు రాగానే అందరికీ స్మెల్ చేసేస్తున్నాడు ఎవరు వచ్చారని. 4 రోజులు అయిపోయింది కదా చూసి. సో కాలు పట్టుకుని ఓకే స్మెల్ చేసేస్తున్నాడు, వాడికి ఏం తెలుస్తుందో కానీ. సో అంతే, కుక్కలు విశ్వాసం అంటారు కదా. సో అలా స్మెల్ చేసే అది ఎవరు అనేది చెప్పేస్తాయి అనమాట. సో ఫైనల్గా మేమైతే మా ఇంటికి వచ్చేసాము. 4 రోజులు అయిపోయిందనమాట ఈ ఏరియా మొత్తం చూసేసి. సో మా లియో గడిగైతే పండు ఏదో బెల్ట్ పెట్టాడు. ఆ బెల్ట్ వచ్చేసి బేబీది టాయ్ది అనమాట. ఇప్పుడు దాన్ని ఏడిపించడానికైనా కూడా ఆ బొమ్మకున్నది బెల్ట్ తీసి లియోకి పెట్టాడనమాట పండు. వీడికి ఒక 10 నిమిషాలు ఇలా పరిగెత్తడం అయితే కనుక అప్పుడు కాసేపు ఫ్రెష్ అయిపోయి కడుపు నిండా ఫుడ్ తిని రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళకండి, మన వీడియోని అయితే కనుక కంటిన్యూ చేద్దాము. సో ఎంతో రోజులు అయిపోలేదు, ఆ రోజు ఈవినింగే. సో ఏంటంటే కనుక షాపింగ్కి వెళ్ళాలి, స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. సో ఫుల్గా అలసిపోయాము, అయినా కూడా టైం అయితే లేదు. ఇంకా ఈరోజే ఏమంటారు తప్పదనమాట, ఖచ్చితంగా షాపింగ్కి వెళ్ళిపోవాలి. సో స్కూల్కి సంబంధించిన స్టఫ్స్ అన్నీ కూడా కొనాలన్నమాట. సో అంత ఓపిక అయితే లేదు, కానీ ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఖచ్చితంగా వెళ్ళిపోవాలన్నమాట షాపింగ్కి. ఎందుకంటే కనుక బేబీ బ్యాగ్ తీసుకోవాలి స్కూల్ కోసము. సో లాస్ట్ ఇయరే తీసుకోమంది కానీ అలా పంపించేసాము. సో బ్యాగ్ కోసం చేసిందో బై మిస్టేక్ అయిందో కానీ సో బ్యాగ్ అంతా అలా కలర్ అయిపోయిందనమాట, ఏంటో తెలియదు కానీ.
సో లాస్ట్ ఎప్పటి నుంచో అడుగుతుంది, ఈ నెక్స్ట్ ఇయర్ కొంటాము, న్యూ ఇయర్కి న్యూ క్లాస్కి వెళ్ళినప్పుడు కొంటానని ఆపుకుంటూ వచ్చాను. సో ఇప్పుడైతే ఇంకా బ్యాగ్ అంత డర్టీగా ఉంది కాబట్టి ఇంకా కంపల్సరీగా కొత్త బ్యాగ్ అయితే కొనేసేయాల్సిందే. సో ఇప్పుడు బ్యాగ్ కోసం షాపింగ్ అయితే వెళ్తున్నాం మేము. సో అందులోనూ ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఖాళీ అయిపోయిందనమాట. సో షాపింగ్ కూడా వెజిటబుల్స్ కూడా తీసుకోవాల్సిందే. అండ్ పండుకి హెయిర్ కట్ కూడా చేయించాలన్నమాట. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్ళాలి కాబట్టి ఇంకా పండుని ఇంకా హెయిర్ కట్ దగ్గర అక్కడ వదిలేసేసి మనీ పే చేసి మేము ఇంకా బ్యాగ్ సెలెక్ట్ చేద్దామని వచ్చామన్నమాట. ఇప్పుడు స్కూల్ టైం కదా, రీఓపెనింగ్. సో బ్యాగులు చూడండి మనకి కుప్పలుగా వేసేసారు ఇక్కడ. సో ఆడపిల్లలకి బ్యాగులు చూడండి అబ్బా ఎన్ని రకరకాలుగా రంగులుగా ఉన్నాయో. సో పిల్లలు వీటిని చూసే కదా అట్రాక్ట్ అవుతారు. ఇంకా ఆడపిల్లలు అంటే పింకులు. ఆ పింక్ బ్యాగుల మీద లైట్ పింక్, డార్క్ పింక్లో రకరకాల ప్రిన్సెస్ బొమ్మలేసి, ఈ బ్యాగ్ చూడండి భలే వెరైటీగా ఉంది. అంటే రోజుకొక ప్రిన్సెస్ పెట్టుకోవచ్చు. ఈ మ్యాగ్నెట్ స్టిక్స్ లాగా ఉన్నాయి, రోజుకొకటి తిప్పేస్తే మనకి రోజుకొక కొత్త బ్యాగ్ వచ్చేసిద్ది. టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది అనమాట. సో ఏదో ఒకటి ఉన్న వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసేయాలి కాబట్టి సో మేకింగ్ చేసేవాళ్ళు వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు వాడేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్ని. సో ఇక్కడ ఏమి నచ్చట్లేదంట. సో ఇక్కడ ఏవో 4 ఏలాడి తీసారు, ఇక్కడికి వద్దాము. ఇదేదో కొంచెం కొత్తగా ఉంది బటర్ఫ్లైతో. సో ఇది తీసుకుందామా అని బేబీకి ఉందనమాట బటర్ఫ్లై ఉందనేసి. కానీ కొంచెం అదేమంటారు అంత నిండుగా లేదని వద్దంటున్నాము. కానీ ఆ పిల్లకైతే అదే నచ్చేసిందంట. సో అందుకని ఇంకా అది తీసుకుంటాను అంటుంది. అండ్ నాకైతే ఇది కొంచెం నచ్చింది, అది కూడా నచ్చింది. అందులోని ఈ పింక్ది కూడా మా వారి చేతిలో ఉన్నది కూడా బాగుందనమాట. సో అది కొంచెం ప్రిన్సెస్ బొమ్మతో అది బాగుంది. సో అందుకని 2 ఇచ్చి సెలెక్ట్ చేసుకోమన్నాము ఏది బాగుందనేసి. 2 పట్టుకొని ఆ పింక్ దంట హెవీగా ఉందంట. అంటే ఇంకా తనకు నచ్చింది తీసుకోవడానికి ఏదో ఒకటి పక్కన దానికి లోపాలు చెప్పేసేయాలి. అందుకే ఇంకా తనకి నచ్చిన బటర్ఫ్లై అయితే తీసుకున్నాము. ఇంకా పండుకి జెల్ పెన్ తీసుకుందామని, ఎందుకంటే వీళ్ళు జెల్ పెన్సే వాడతారు. ఒక పెన్ను 5 ధరముల పైనే ఉంది. సో ఇంకా 2 పెన్నులు ఉన్న సెట్ తీసుకున్నాను అనమాట. బేబీ షాపింగ్కి వచ్చినప్పుడల్లా ఇది ఒకటి కన్వా ఒకటి తీసుకునేది అనమాట. సో అది దాంట్కి అంటే పిక్చర్ ఆల్రెడీ డ్రా చేసి ఉంటాయి, వాటి కలర్స్ వేసి మా ఇంట్లో మాకు చక్కగా పికాసో లాగా పెయింటింగ్ అలాడ తీసిద్ది మా ఇంట్లో. ఇక్కడ ఆఫర్లో ఉందనమాట 6+2 అని. సో సర్లేమని ఇంకా ఇది తీసుకున్నాను. 20 ధరమ్స్ దాకా ఉంది. జెల్ పెన్స్తో రైటింగ్ బాగా వచ్చిందని ఇంకా పండు వాళ్ళ టీచరు అది యూస్ చేయమంటుందంట. సో అందుకని అవేమో ఒక్కొక్కటి 5 ధరముల దాకా ఉన్నాయి. అండ్ ఇవి బ్యాగ్ సెట్స్ అనమాట. 3 బ్యాగ్ సెట్ వచ్చేసి 369 ఉన్నాయి. సో మన దగ్గర వీళ్ళు తీసుకొచ్చారు నేను ఊరెళ్ళే ముందు ఆ రెడ్ది. ఇది మీడియం సైజ్ అంట. మన దగ్గర ఉన్నదేమో పెద్ద సైజు. అలా విడిగా కూడా తీసుకోవచ్చు, లేకపోతే 3 సైజెస్ ఉంటాయి. సో సెట్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఏమన్నా శాండిల్స్ దొరికితేమో వచ్చాను, కానీ ఇది చాలా హైట్ అనిపించింది. 50 ధరమ్స్ ఉంది. అండ్ చూసాను కానీ సింపుల్గా అంటే డైలీ యూస్కి ఏమి నాకు అంత బాగాలేదు. సో ఇంకా ఇదైతే కనుక ఇక్కడికి క్విట్ చేసాము చెప్పుల షాపింగ్. సో అంటే వచ్చినప్పుడు చూస్తూ ఉంటాను, ఏదన్నా మనకి నచ్చింది అనుకో రీజనబుల్ ప్రైస్లో ఉంటే తీసుకుంటాను అనమాట. అండ్ ఇవి చూడండి భలే షైనింగ్గా పెళ్లి కూతురు చెప్పుల్లాగా భలే ఉన్నాయి. నేనైతే ఎప్పుడు దుబాయ్లో ఇలాంటి ఏమంటారు షైనింగ్ చెప్పులు వేసుకోవడం ఎవరిని చూడలేదు, మరి ఎవరు కొంటారో కానీ. అండ్ మనకి ఇక్కడ మెన్స్ సెక్షన్కి వస్తే పంచి కట్లు అయితే భలే ఉన్నాయి. ఈ పక్కనే మనకి షర్ట్స్ కూడా పెట్టారనమాట. సో మ్యాచింగ్ షర్ట్ల కోసము ఈ బొమ్మకే సార్ చూడండి. సో ఈ విధంగా ఎప్పుడైనా తీసుకోవచ్చు, మనకి పండగలకి అలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో ఎక్కువగా కేరళ వాళ్ళు తీసుకుంటారని ఇక్కడ పెట్టారనమాట. అండ్ పండు హెయిర్ కట్ నుంచి కూడా వచ్చేసాడు మా దగ్గరికి. ఇక్కడైతే ఇంకా షాపింగ్ ఎక్కువ చేయలేదు. స్కూల్ బ్యాగ్, ఇంకా పెన్స్, అలాగే ఇంకా బేబీ కాన్వా తీసుకుంది కదా. సో ఇంత మట్టికి ఇక్కడ షాపింగ్ చేసామన్నమాట. సైకిల్స్ చూడండి బయట ఎంత రేటు ఉన్నాయో. అంటే మా వారు కౌంటర్ దగ్గర బిల్లింగ్ దగ్గర ఉంటే మేము ఇంకా బయటకు వచ్చి చూస్తాము. 800 ధరమ్స్ అంట. పెద్ద సైకిల్. వీటి టైర్లు చూడండి ఎలా ఉన్నాయి, పెద్దగా ఉంటాయి. సో మంచి క్వాలిటీ సైకిల్స్, చాలా ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ పైన షాపింగ్ అయిపోయింది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేసాము. వెజిటేబుల్స్ వచ్చేసి మనకి కింద ఫ్లోర్లో ఉంటాయి అనమాట. సో అది కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ ఏమంటారు నైట్ అయిపోయింది. అందులోనూ బాగా టైర్డ్గా ఉంది కదా, ఇంకా ఓపిక లేదనమాట. ఆల్మోస్ట్ టైము 8 అలా అయిపోతుంది. ఇంకా సర్లేమనేసి ఇంకా ఆ రోజైతే కనుక ఇంటికి వచ్చేసాము. అసలే జర్నీ చేసి వచ్చాం కదా, మళ్ళీ షాపింగ్ అనేసరికి తిరిగి కాళ్ళు అయితే పోతున్నాయి అనమాట. సో ఇంకా బేబీ కోసం తప్పదు, మళ్ళీ రేపు కుదురుతుందా లేదా అనేసి ఇంకా మా వారు వెళ్దామంటే ఇంకా వెళ్ళొచ్చేసాం. కానీ ఇంకా ఓపిక అయితే లేదనమాట, నైట్ అయిపోయింది కదా. సో ఇంకా వెజిటబుల్స్కి వెళ్తే ఎంత లేదన్నా గంటన్నర పడుతుంది అన్నీ తీసుకుని వచ్చేసరికి. అంత ఓపిక అయితే ఇంకా ప్రస్తుతానికి లేదు. మనం తీసుకొచ్చిన పెయింటింగ్కి బేబీ అయితే కలరింగ్ వేయడం స్టార్ట్ చేసింది.
చూడండి రెండింటికి వేసిందంట. అప్పుడు వీడియోలో చూపించడానికి తీసుకొచ్చింది నాకు. సో ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ నేను షాపింగ్ వెళ్ళడానికి బయలుదేరేసాను. ఎందుకంటే స్కూల్స్కి వెళ్ళాలి కాబట్టి లంచ్ ఇంకా టిఫిన్ బాక్స్లు ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఇంకా షాపింగ్ వెళ్ళడం అయితే కంపల్సరీ అనమాట. బ్యాక్ టు మై లైఫ్ షాపింగ్, కుకింగ్ ఇంకా ఇదే అనమాట మన పని. సో ఇప్పుడు షాప్కి వెళ్దాం, వచ్చేసేయండి. ఇక్కడ చూడండి, నాకు షాప్లో రాగానే ఈ కలర్ పెన్సిల్స్ అయితే భలే కనిపించినాయి. అన్ని రకాల క్రేయన్స్, స్కెచ్ పెన్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయి సెట్. సో 12 dirhams అలా ఉందన్నమాట ఆఫర్లో. అదొకటి తీసుకున్నాను బేబీకి. మధ్య మధ్యన ఖాళీగా ఉన్నప్పుడు రంగులు వేసుకుంటా ఉంటుంది అనమాట. సో అందుకనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కాఫీ నేను ఊరేలేదప్పుడు అయిపోయింది. ఇది మాత్రం బాగా అలవాటు అయిపోయింది రోజు పొద్దున్నే. నేను తీసుకునే బ్రాండ్ లేదు ఆఫర్లో, సో అందుకే ఇది ఆఫర్లో ఉన్న తీసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందా కానీ. అండ్ నెక్స్ట్ ఈ బ్రెడ్ చూడండి. సో రోజు వస్తాను కానీ అంత ఆరాగా చూడలేదు. ఈ బ్రెడ్ అంట ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, రైస్తో చేసిన బ్రెడ్ అంట. 4 బ్రెడ్ ముక్కలు 25 dirhams అంట. అంటే అవి గ్లూటెన్ ఫ్రీ అంట. సో అందుకని అంత కాస్ట్లీ. నేను వచ్చి కుబుస్ ప్యాకెట్ ఒకటి తీసుకుందామని ఇటు వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకు కావాల్సినవి ఏంటి, కూరగాయలు అన్నట్టు ఉన్న కూరగాయలన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు. సో కంపల్సరీ లోపల ఉన్న డబ్బాలు తీసుకోవాలి. మనకి డేటు అయిపోయినవి అన్నీ ముందు పెట్టేస్తారనమాట. సో ఫ్రెష్ డేట్ ఇవన్నీ లోపల కంటే పెట్టేస్తారు. ఫైనల్గా నా షాపింగ్ అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాను బిల్లింగ్ చేసుకోవడానికి. ఇంటి దగ్గర నుంచి కవర్స్ కూడా పట్టుకొచ్చాను అనమాట మనం పెట్టుకోవడానికి. అండ్ మనకి డెలివరీ వాళ్ళే ఇస్తారు. కొన్ని మాత్రం చికెన్ తీసుకున్నాను, అవి నేను తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. సో వాళ్ళు డెలివరీ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, మనకి ఏమన్నా ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటే ఇంకా మనం తీసుకెళ్ళిపోవడం బెస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకా బేకరీ నుంచి బ్రెడ్ కూడా తీసుకున్నాను. ఇంకా బేబీ స్కూల్కి వెళ్ళిందంటే బ్రెడ్ కొడతా ఉంటుంది డైలీ. ఈ దోశలు ఇడ్లీలు పెట్టినా తిందు. ఇంకా బ్రెడ్కి న్యూట్రిల్లా రాసి ఇచ్చేస్తే చాలు. ఇంకా వేరే ఫుడ్ ఏం అవసరం లేదు. నేను ఇంకా బ్రెడ్ చికెన్ తీసుకుని వచ్చేసాను. మనకి ఇంకా మిగతా షాపింగ్ చేసినవన్నీ వాళ్ళు ఇంకా డెలివరీ తర్వాత తీసుకుని ఇస్తారు. వాళ్ళు అరగంటకు వస్తారో గంటకు వస్తారో ఒక్కొక్కసారి తెలియదు అనమాట, వాళ్ళు ఉన్న బిజీని బట్టి. ఈ పిల్ల చూడండి పొద్దు నుంచి ఆడుకొని ఎలా అయిపోయిందో, పిచ్చి పిల్లలాగా జుట్టు అంతా ఎలా వచ్చేసిందో. అంటే మనం ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా చూడండి అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఒక 5 minutesకి మళ్ళీ ఒరిజినల్ ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట ఆ హెయిర్. మధ్యాహ్నం వచ్చేసి ఫ్రిడ్జ్ మొత్తం చక్కగా క్లీన్ చేశాను. మళ్ళీ మనం తీసుకొచ్చిన వెజిటబుల్స్ అన్నీ పెట్టుకోవాలి కదా. సో అందులోనూ కొంచెం లేట్ అయ్యేసరికి ఫ్రిడ్జ్ అంతా డర్టీగా ఉంది. సో ఏమన్నా పాతి ఉంటే పాడైపోయినవి ఇంకా మిగతావన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు వెజిటబుల్స్ రాగానే ఇంకా దానిలో పెట్టేసేయాలి. 4 రోజులకి ఫ్రిడ్జ్ కూడా అలా అయిపోయిందనమాట. షాప్కి వెళ్ళినప్పుడు మనకి బంగినపల్లి మామిడికాయలు ఉంటాయి చూసారా, అవి కనిపించినవి. నేను ఎప్పుడూ లేకుండా 4 తీసుకున్నాను అనమాట, పెద్ద కాయలు. మా వారు నేను వచ్చేసరికి వేరే షాప్కి వెళ్ళి అక్కడ పరోటా ఇంకా ఈ మ్యాంగోస్ బాక్స్ ఉంటే బాగున్నాయి అని తీసుకొచ్చారంట. చూడండి మొత్తం బాక్స్ పట్టుకొచ్చారు. చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి, స్మెల్ కూడా బాగుంటాయి. ఇవి టేస్ట్ కూడా బాగానే ఉంటాయి కానీ ఎంత లేదన్నా నాకు వేరే మ్యాంగోస్ అంతగా నచ్చవు. సో బంగినపల్లె చాలా బాగుంటాయి, నాకు నచ్చుతాయి అనమాట టేస్ట్. ఇవి కూడా చాలా బాగుంటాయి, స్వీట్గానే ఉంటాయి. కానీ సో ఫేవరెట్ అంటే మాత్రం ఫస్ట్ ప్లేస్లో బంగినపల్లె ఉంటుంది నాకు, తర్వాత రసాలు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవన్నీ ఇక్కడికి వచ్చినాక అలవాటే. కానీ మనకి ఇండియాలో మా ఊర్లో ఇవన్నీ దొరకవు అనమాట, రకరకాలవి. మేబీ ఇప్పుడు ఏమన్నా దొరుకుతున్నాయేమో కానీ మాకైతే బంగినపల్లి ఇంకా చిత్తూరుకాయలు ఎక్కువ వస్తాయి అనమాట. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి, మంచిగా స్వీట్ స్మెల్ వస్తున్నాయి అండ్ టేస్ట్ కూడా స్వీట్గానే ఉన్నాయి. అవి చూడండి పక్కన పొద్దున్నుంచి అవన్నీ కడిగి బాలించాను అనమాట. సో అవన్నీ కడిగేసాను, మళ్ళీ రోజు యూస్ చేసుకోవాలి కాబట్టి. ఫైనల్గా మన ఫ్లైట్ జర్నీ వీడియో కాస్త షాపింగ్తో ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.